ఇంత అమౌంట్ 4 లక్షల చిల్లర అంటే కదా అమౌంట్ నేను అప్పు తీసుకున్నావా లేకపోతే సొంత నుంచే తీసుకున్నా? మొత్తం అప్పే. మళ్ళీ ఈ మిత్తి అవన్నీ ఎక్కువ అవుతుంది కదా? ఎక్కువ అవుతుంది. ఇంకా మనం ఒక ఉండే ఎక్కువ అవుతుంది. అట్లానే ఏదో పని చేయాలని ఈ పని చేసినట్టు ఉంటుందని ఏదో అప్పైనా సరే కానీ తీసుకున్నది. కాదు ఇంతకుముందు కేసీఆర్ సార్ అప్పుడు గుండ్రు ఇచ్చిండే, నీకు రాలేదు అప్పుడు? అట్లానా? మన ఊర్లో చాలా మందికి వచ్చినాయి కదా? వచ్చినాయి చాలా ఉన్నారు. అట్లానా? తక్కువ మంది చాలా ఉన్నారు. అంటే చిన్న తగిలింది. అట్లానే తగిలిన కదా డిప్పు 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 నుంచి వచ్చింది అట్లా అయింది. నువ్వు బాగా కష్టపడుతుంటే నేను ప్రతిసారి చూస్తుంటే ఇంతకుముందు ఒకసారి తీసేసింటి మళ్ళా తెచ్చిన జిరా మితికి ఎంత తెచ్చిన ఇంతకు వడ్డీ? అయితే నెలకు 12,000 అయితే అంటే 3 రూపాయల కన్నా 2 రూపాయలు 2 రూపాయల కన్నా నయం తక్కువనే వచ్చింది. 2 రూపాయల కన్నా 8,000 అయితే నెలకి 8,000 అవుతాయి. 2 రూపాయలకి అయితే 8,000 అవుతాయి సార్. ఇవన్నీ మొత్తం ఈ పత్తి చేనులో ఇప్పుడు మేత లేదు ఏం లేదు, మరి ఎట్లా మేపుతావు తెచ్చినా కానీ? పొట్టు ఉంటా ఆడ పొట్టు ఆడ చెట్లు అవి తెచ్చుకున్నా, పొట్టు తీసుకున్నావా? కొనుక్కొచ్చుకున్నావా? ఎంత? పొట్టు అంటే బనీలు వచ్చేది అప్పుడు చెట్ల పొడ తిప్పుతా కదా. ఈ చిన్న చిన్న అన్ని అమ్ముకుంటే నీకు మళ్ళీ 1 లక్ష రూపాయల దాకా వస్తాయి. అంటే 4 లక్షలు తీసుకొచ్చినా 1 లక్ష ఎనికి కానట్లే, అంటే మళ్ళీ ఇంకా 3 లక్షలు అట్లా. అంటే నీవు కొంచెం ఆలోచన చేసి ఉట్టి ఉంటే ఏం లాభం లేకపోతే ఖర్చు ఎక్కువ అవుతుంటది. కరెక్ట్. కూర్చొని అది ఎక్కువ అవుతుంటది. ఈ పని మర్చిపోతాం. అది ఆ ఖర్చు తక్కువ అవుతుంది. ఇట్లా పని చేసినట్లయితే తాకట్లు ఓకట్లు అన్ని మర్చిపోతాం కదా. మన పని మన కూడా ఏరు తోలుకోం కదా. అది ఊకుంటే అన్నట్టు. ఇవన్నీ చెప్తే మేకలు 30 తెచ్చినట్టు 30 తెచ్చినావు. నయం పట్టు. ఇవి ఎన్నేళ్ళ చిన్న చిన్న మేకలు? నెల పైన నెల దాటినాయి. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ ఏ సంత తీసుకుపోతావు? తీసుకుపోతే కట్కెళ్ళకి తీసుకుంటా. ఏడు ఖజానాంగా అనిపిస్తా. వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా అసలు. కానీ చిన్నగా ఉంటాయి కదా పిల్లల్ని, అమ్మ బుద్ధి కాదు కదా పిల్లల్ని పోతాయి అంతే. అది ఇవి ఇంత అవుతాయి. ఇవి ఎన్ని 3 నెలలు ఉన్నాయా? 3 నెలలు ఉన్నాయా? అవి 2 నెలలు ఉంటుందా? ఈ మరకల్లకు ఉన్నాయని మొత్తం తీసేస్తారు. మొత్తం తీసేస్తారు. మేకలు పెద్దవి మాత్రం తల్లనట్లే ఉంచుకుంటారు. కానీ ఇన్ని రోజులు మీరు సాకిన తర్వాత అమ్ముతాం కదా కట్కలకు, కషాయాలకు, ఇచ్చేటప్పుడు బాధ అనిపించేది ఇంత కనీసం కాదు. ఎందుకంటే తీసుకుపోయి గుంతలు కోస్తారు. అరే మన ముందర ఇన్ని రోజులు కడుపు నిండదా అని మన దీనికోసం అమ్ముతాం. పడకపోతుంటేనే ఏడుపు వస్తుంది. నీ అటువంటి దేవుడే దేవుడికే బుద్ధి పుట్టిందట. అడిగినట పోయి దేవుడు మేక అంటే నిండు నాకు తిండికి. అరే ఎట్లయితే అది కాదు. ఇప్పుడు మేకలు మంచిగానా గొర్రెలు మంచిగానా? గొర్రెలకు రేట్ ఎక్కువ వస్తుందేమో. ఇంకోటి మేకలు ఒక దగ్గర ఉండవు. ఈ మేకలతోటి చెట్టు కొడితేనే మేస్తాయి. అంటే ఎంత హుషారుతో పక్కన కొట్టేస్తారు, కొట్టడాలు అవుతాయి. ఇది మేకలు ఉంటాయి. గొర్రెలు అట్లా చేయవి. గొర్రెలు మంచిది. గొర్రె మంచిది. అడికైనా ఒక పని కావాలంటే కూడా అవుతుంది. దయంకులు అమ్మంటారు దీన్ని. ఇది ఒక దగ్గర ఉండదు అట్లా. ఇది ఇవి స్థిరంగా ఉండదు అట్లా. పోతుంటే దీన్ని ఎంబడ పోవాలి తిరిగి ఆఖరికి వస్తుంది. శాస్త్రమే పెద్దోళ్ళు చెప్పిండ్రు అట్లా. మంచి మనగాడంట ఓడు 7 ఓడగాలు ఎల్ల మేపుకొచ్చినాడు. బాగా గట్టిడు.
మొత్తం చూద్దామని ఏడు కుమార్ మన ఎవరు కుమార్ అయినాయి అసలుకి వచ్చింది మాకు నష్టం కదా అని ఆంజనేయ గుడి కాడికి కొట్టిండు. ఆ గుడి కాడ కొడితే పూజ అప్పుడే పూజ బాబాన పూజ చేసి పోతున్నాడు. తమలపాకులు అనిపించాయి మాడాకులు తమలపాకులు పెడతాం కదా ఇంటికి దేవునికి దేవునికి అలంకారం చేసిపోతే అసలు రాజు పుట్టుకున్నా చెప్తాటు వచ్చింది. ఇంత రాజ్యం నేర్చుకొస్తే మళ్ళీ నా 24 పూజారే దేవుడే ప్రత్యేకమైన నాకులే తినవట అని నాకులే తినవంటే రాజ్యాలు నేర్చుకొచ్చి ఏడ్చింది ఇదే సాధన. అరే ఈ మొత్తం మోకాళ్ళు మొత్తం ఇప్పుడు రాగా ఆంజనేయ సాధన వారికి ఈడ్చుకపోయాడు. ఇక అప్పుడే దేవుడు ప్రసక్తమై చూడండి రాజ్యం మోయపడలేదు కాబట్టి ఊలబడితే పోయి అట్లా. అయితే గొర్రెలు ఒక మందలాగా ఉంటాయి, ఒక గడ్డి తింటాయి. దీనిలో మేకలకు మాత్రం చెట్లు కొట్టాలి, కొట్టకపోతే మేకలు చేలు కావాలి. కానీ ఇవి రెండు కాన్పు వేస్తాయి కదా, కాన్పుల అది గొర్రె వేస్తుంది, ఒకటే వేస్తుందేమో. ఒక్కటే డబ్బులు అవి గొర్రె 6,000 పోతుంది. ఇది తక్కువ అవుతుందేమో. 2 వేస్తా అనేది కానీ తక్కువ దానంతా ఒకటి దాని 3 వేసి కాదు. మళ్ళీ గొర్రెలు తేకుండా మళ్ళీ మేకలను తెచ్చినా మళ్ళీ సార్ బ్యాచ్ అయినాక గొర్రెలను తెస్తావు కదా. మీకు కూడా రిస్క్ జర తక్కువ ఉంటది. ఇప్పుడు ఈ చెరువు నింటే ఇట్లా శిస్తకి ఇట్లా అయితే మొత్తం పచ్చగా ఇక్కడ అవుతుంది, ఇంకా ఉండొచ్చు ఇక్కడనే. మన చెల్లకు ఒకసారి నీళ్ళు వస్తాయి, ఇంకా ఏం కాదు దాన్ని నిండితే మంచిగా. నీకు గవర్నమెంట్ ఉంది కష్టపడేటానికి, నీకు ఆ రేగులం పాటి వెంకటైనా అసలు ఇంకో ఆయన ఉంటాడు, బక్కగా ఉంటాడు. ఆ ఇద్దరికి రకమైన నేను ప్రతిసారి అడుగుతా గవర్నమెంట్ వచ్చి బెనిఫిట్ అందరికి వస్తున్నా, కానీ మీ ఇద్దరికి మాత్రం వస్తలేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది. అందుకే ఒకసారి వీడియో దిగుతాం. ముందర ఉండి రాసుకుంటున్నాను. అట్లా అవుతుంది చేనేత దానికి. అరే వేస్తా కదా ఇంతవరకు అది కనసు అయితే కష్టం. 3 ఏళ్ళకి కష్టం అవుతాయి రా. మరి అందులో పని చేస్తేనే పెన్షన్ వస్తుంది, పని చేయకుండా రాదు కదా. అట్లా మస్తుగా వచ్చినాయి మందికి. కంటిన్యూ అవుతున్నా ఇప్పటికి. దానికి రిజిస్టర్ నంబర్ ఇస్తారు, నంబర్ ఉంటేనే నంబర్షిప్ ఉంటుంది. రిజిస్టర్ ఉందే ఇచ్చిందా నంబర్? సరే సరే. మళ్ళీ మొన్న దాంట్లో ఈ ప్రజాపాలన దాంట్లో అప్లికేషన్ రాసుకున్నావా? సార్ ఇప్పుడు కాదు, మొన్ననే పెట్టేదండి నువ్వు. దాంట్లో టిక్ చేసేదండి, నీకు పెన్షన్ వస్తుందా రాదంటే రాలేదని టిక్ చేయలే. నువ్వు పెట్టేదండి అంటే పాప మళ్ళీ పెట్ట. నువ్వు రైతు నష్టపోతున్నాడు, వ్యాపారస్తులే మళ్ళీ బాగానే ఉంటారు వాళ్ళు. అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మేక పోయిందంటే కొనుక్కున్నా అంటే కొన్నోనికే సిట్టి పడుతుంది, మళ్ళీ పాలు పడుతుంది. సిట్టి కొనుక్కోడానికి కొనుక్కున్నోనికే పడుతుంది. అందుకే నువ్వు సంతకోకుండా ఈ రైతు దానికి పోయి తెచ్చినావు. 5-6 వేలు అంటే ఇప్పుడు 5-6 వేలు మిగిలిచ్చినట్లే నువ్వు. ఇప్పుడు సిట్టి పడుతుందా, మళ్ళా ఛార్జ్ పడుతుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ అంటే ఎట్లా చేస్తారు కనుక, కానీ 2,000, 3,000 తక్కువ రాదు. అయితే సంతానలే రేటు తక్కువ ఉంది అంటారు కదా. తక్కువ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మార్కెట్ వ్యాపారం ఒకసారి అట్లుంటుంది, ఒకసారి ఇట్లుంటుంది. ఒక సంత అట్లా, ఒక సంత ఇట్లా. అది ఎప్పుడే ఎక్కువ అయితే లేదు, ఓసారి అప్పుడే మూస్తుంది సంతారా. సరే 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 సరే. లేపు బాగానే పెద్దగా ఉంది కదా అది. ఏడాది దాటిందే. కోయిలకొండక ఏముంది కోయిలకొండలో? ఆడ దానికి ఇడిచినావా? ఏందుకు అట్లా ఇడిస్తా? మళ్ళీ నువ్వు ఇంత ఖర్చు పెట్టి తీసుకపోయి దానికి వెళ్ళామా? మొక్కువాడి. సరే సరే సరే, మంచిది. ఓకే వెంకటన్న, ఎంతసేపు అయినా మేకలు పోయి? ఇప్పుడే గంట అయినా. ఇవి మొన్న కొట్టినవాటి కదా ఇవి?
దగ్గర ఉన్నాయి ఇదే ఇదే. సరే పోదప్ప ఆడున్న మైకల్ కదా ఆ. ఉన్నదే తెచ్చా ఆవిడకి 10 రోజుల మేకలు తెచ్చి మొత్తం 4,25,000 పడేసి ఎన్ని మేకలు ఉన్నాయి 30 మేక 30 మేకలు ఆ. ఒక మేకకి ఎంత ఆ మేక 14,000 14,000 రిపేర్స్ ఎంత అంటే లేదు ఆడ వాయినప్పాలు అక్కడ ఉడుకొచ్చిన అట్లా ఈ మేకలతోటే మేకలు యజమాంతం పాలు చెప్తుంది కదా నిన్న కొట్టినాయి కదా ఇవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా మీరు మా ఊరు వెల్టూరు పెద్దమందడి మండలం ఇక్కడ వెంకటయ్య ఈ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి చాలాసార్లు చూశాను అందుకే వీడియో చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ